ఒక నిర్ణయం తీసుకొని దానికి ఆ పేరు అనేది, ఎందుకంటే పోలవరానికి రాంపనాడు అని పేరు ఫస్ట్. పోలవరం ప్రాజెక్ట్ పేరే రాంపనాడు ఫస్ట్. సో అప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ 2 కోట్లు దాని వ్యయం. సో పోలవరం ప్రాజెక్ట్ రాంపనాడు అనడానికి ఏంటంటే ఈ రాముడు గుడికి తగిలి అది పోతుంది కాబట్టి రాంపనాడు పెట్టారు బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఇది 2 కోట్లకి అప్పుడు వ్యయం. సో అది అలా అలా పెరుక్కుంటూ ఈరోజు ఇంత ప్రాజెక్ట్ అయింది. సో నేను గతంలో కూడా 2 years బ్యాక్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కోసం నేను పెద్ద ఆర్టికల్ రాసా, వీడియో కూడా చేశాను. అందుకే ఇంత ఆ పోలవరం ప్రాజెక్ట్ మీద కూడా. సో అంటే ఇది ఇలాంటి పొట్టి శ్రీరాములు పేరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది జాతీయ స్థాయిలో పబ్లిసిటీ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే ఇంకేదైనా రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు. అది నేను కొంచెం అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీకు స్పష్టిస్తాను. కానీ కొంతమంది ఏమవుతుందంటే పోలవరానికి ఇలాంటి పేర్లు పెట్టడం అంటే తెలుగు రాష్ట్ర ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన ఆమ నిరాదీక్ష చేసి రాష్ట్ర ఇంత త్యాగాన్ని అతను మరణించే తర్వాతే కదా మనకి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అవతరణ జరిగింది. సో అలాంటి వ్యక్తిని పెట్టడం వల్ల ఏమవుతుంటే ప్రాజెక్ట్ మీద ఒక ఎమోషనల్ చేయాలంటే కూడా ఒక వేరే యాంగిల్లో, అంటే రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేస్తారు అనే యాంగిల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే సపరేట్ ఏదైనా కమ్యూనిటీ లాంటిది ఏదైనా ఐడియా ఉందా ఏమో అలాంటివి ఉంటే కూడా మనం దాన్ని అబ్జర్వేషన్ చేసి చెప్పాల్సిన అవసరం, కానీ ఆ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారే అనేది పర్టికులర్గా మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఇదొక రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే సార్, అట్లాగే ఈ పోలవరం అనేది ఎప్పుడు పడింది? వైఎస్ ఉన్నప్పుడు రాయేశారు అంటారు, మరి అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే వచ్చిందా ఏంటి? దీన్ని ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారంటారు? అంటే జలయజ్ఞం చేసినప్పుడు ఇది అంతకు ముందు ఉంది. సో జలయజ్ఞం అనేది రీప్లేస్ జరిగింది. అప్పటి నుంచి అంతకు ముందు నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఉంది. దాని పోలవరం ప్రాజెక్ట్ వ్యయమే 2 కోట్లు. అర్థమైందా మీకు? సో అంతకు ముందు నుంచి ఉంది. అది జలయజ్ఞం భాగంలో రాజశేఖర రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేశారు. సో మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఆగిపోయింది. అది జాతీయ ప్రాజెక్ట్. ఇంకో విషయం ఏంటంటే అటు ఒరిస్సా అంశం ఉంది, ఛత్తీస్గఢ్ అంశం ఉంది, ల్యాండ్ ఇష్యూ. మీకు పోలవరం ప్రాజెక్ట్ మీరు వెళ్ళలేదు తెలియదు, కానీ పోలవరం ప్రాజెక్ట్లో చాలా ఏరియా పొజిషన్ అంతా కూడా ఒరిస్సాలో ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఒరిస్సా వాళ్ళు కేసులు వేశారు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో. ఏమని? పొల్యూషన్ దాని మీద వేశారు, అటవీ శాఖ భూములు పోతున్నాయని వేశారు. చాలా కేసెస్ మీకు తెలియదు, కానీ చాలా 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఈ కేసులు నడిచాయి. సో డిస్ప్యూట్ అంటే ఇతర రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్. సో ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఒరిస్సా వాళ్ళకి నీరు ఆగిపోద్దని ఒకటి, ఒరిస్సా అటవీ ప్రాంతం మొత్తం పోతుందని ఒకటి. సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అప్పుడు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కొంత లాక్కొచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే కట్ చేసుకుంటూ దాన్ని పాజిటివ్గా తీసుకొచ్చారు వివాదాలు లేకుండా. ఇప్పుడు కనుక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వకపోతే రేపు చాలా సమస్యలు వస్తాయి. హైడ్రా ప్రాజెక్ట్ తయారవుతుంది, పక్కనే పవర్ ప్లాంట్ తయారవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ పక్కనే పవర్ ప్లాంట్ తయారవుతుంది. అప్పుడు ఇంకా ఎక్కువ మనకి పవర్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాటర్ వేస్ట్ కాకుండా వెంటనే వాటర్ ద్వారా విద్యుత్ తయారవుతుంది. జల విద్యుత్ కేంద్రం కూడా అక్కడ ఉంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 2014 నుంచి 19 దాకా 75% అయిపోయిందని గొప్ప చెప్పుకున్నారు. అట్లాగే 2019 నుంచి 24 దాకా వైసీపీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా పీకేస్తాం అన్నారు. కానీ ఇప్పుడు కూడా అది ఇంకా కాలేదు. కేంద్రం ఇంకా డబ్బులు ఇస్తుంది. మరి ఇది ఈ ప్రభుత్వం దిగేలోగానా అయ్యిద్దా లేదా?